అమ్మో ఇది ఏమైనా పాడైపోతుందేమో, ఇదేమైనా కాలిపోతుందేమో, దీన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో, ఇవన్నీ మనసులో వచ్చేస్తాయి కదా. ఆ వస్తువు రాగానే దాంతో పాటుగానే ఇది పార్ట్ అండ్ పార్సిల్ లాగా వచ్చేస్తుంది. దీన్ని తెలుసుకోలేకపోతున్నారే అంటే అదే చింత. వస్తువుల గురించి చింత, వ్యక్తుల గురించి చింత, ఇవే మనస్సులో ఈ చింతలే తిరుగుతూ ఉంటాయి తప్ప భగవత్ చింతన అనేది ఉండదు. భగవత్ చింతనకి దూరం అయిపోతూ ఉన్నారు. ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నామే, ఈ జన్మయే దుఃఖంగా ఉంది. జన్మ దుఃఖం, జరా దుఃఖం. ఇది ఎట్లా స్వామి జన్మ దుఃఖం అంటారు మీరు? పుడితేనే కదా సుఖాలు తెలిసేది అని చాలా మంది. పుట్టిన తర్వాత వేరే, కానీ పుట్టడమే దుఃఖము. తల్లి దుఃఖపడాలి, వీడు దుఃఖపడాలి. ఆ పుట్టే జీవుడు గర్భంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని రకాలుగా అనుకున్నాడు, అయ్యో ఈ గర్భంలో ఉన్నాను, ఎంత కష్టమైంది, మళ్ళీ ఇంకెప్పుడు జన్మలో ఈ గర్భంలో పడకూడదు అని అనుకుంటాట. అలా అనుకుంటూ 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 9 నెలలు గడిచిపోయాయి. పుట్టాడు, పుట్టంగానే మళ్ళీ వెంటనే మర్చిపోయాడు. లోపల అనుకున్న విషయం అంతా మర్చిపోయాడు. గర్భంలో ఉన్నప్పుడు అనుకున్న వ్యవహారం అంతా మర్చిపోయాడు. భూమిలో పడ్డాడుగా, పడంగానే అవన్నీ ఎగిరిపోయాయి. కాబట్టి జన్మయే దుఃఖంగా తెలుసుకో. మరణించేటప్పుడు అంతకన్నా భయంకరమైన దుఃఖం కలుగుతోంది కదా. తిరిగి జన్మించే సమయంలో ఒక గర్భం నుంచి ఇంకొక గర్భానికి మారిపోతూ ఉన్నాడు జీవుడు. ఆ సమయంలో అనుకుంటాడు, మళ్ళీ రాకూడదురా, గర్భవాసంలో సుఖం ఉంది అని అనుకోవటం కన్నా అజ్ఞానం వేరేది ఉందా? ప్రహ్లాదుడు అడుగుతున్నాడు. ఒకవేళ సుఖం గనక ఉంది అని అనిపిస్తే దాని గురించి నాకు చెప్పండి, నేను తెలుసుకుంటా. ప్రహ్లాదుడు ఆ పిల్లల్ని అడుగుతూ, తదేవమతి దుఃఖానాం ఆస్పదేత్ర భవార్ణవే భవతాం కథ్యతే సత్యం విష్ణురేకః పరాయణం. మరి ఏం చేయాలండి? అయితే మా చేతిలో ఉందా? పుట్టటము పుట్టకపోవటము మన చేతుల్లో ఉందా? వద్దనుకుంటే పుట్టకుండా ఉండగలమా అని అంటే, పోని ఈ జన్మ దుఃఖం అన్నారే, ఈ జన్మలో దుఃఖం అనేది పోవాలి అని అంటే ఎవరిని పట్టుకోవాలి? ఆ భగవంతుణ్ణి పట్టుకో. దానితో నువ్వు ఈ దుఃఖాన్ని దాటుతావు. విష్ణురేకః పరాయణం. అప్పుడు వాళ్ళందరూ వింటున్నారు, శ్రద్ధగానే వింటున్నారు. కొందరి మనస్సులో అనిపించిందేమో, మేము ఇంకా చిన్నపిల్లలం కదా, మాకు ఇప్పుడే ఇవన్నీ ఎందుకు అని. ఆ పొరపాటు చేయొద్దు అన్నాడు. చాలామంది తల్లిదండ్రులు కూడా చెప్తారు, ఇంకా ఇప్పుడే ఎందుకురా నీకు ఆశ్రమాలు, భగవద్గీత అని. తర్వాత టీనేజ్ వచ్చాక అప్పుడు అనుకుంటారు, వీడు చదివితే బాగుంటుందని. ఏమ్మా ఎరా నువ్వు కూడా భగవద్గీత, ఇప్పుడు నాకెందుకు అంటాడు వాడు. తర్వాత పూర్తయిన తర్వాత కొంచెం ఉద్యోగానికి వెళ్ళి అక్కడ ఏది మేనేజరు స్ట్రెస్, హెచ్ఆర్ స్ట్రెస్, ఇవన్నీ వచ్చాక భగవద్గీత చదువుదాం అనుకున్నా టైం లేదే అంటాడు. కుదరదు. అప్పుడు ఇదే చెప్తాడు ప్రహ్లాదుడు, బాలోహం తావదిచ్చా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నేను ఇంకా పిల్లవాడిని, కొంచెం పెరిగి పెద్దవాడిని అయ్యాక యతిష్యే శ్రేయసే యువ, కొంచెం యువకుడిని అయిన తర్వాత, పెద్దవాడిని అయిన తర్వాత అప్పుడు నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే ఎందుకు? పిల్లలు ఆ మాట అంటారు, పెద్దలు ఆ మాట అంటారు, ఇప్పుడే ఎందుకు, ఇప్పుడే ఎందుకు. కానీ ఆశ్రమంలో దత్తభక్తులు మాత్రం ఆ మాట అనరు, చిన్నతనం నుంచే వస్తారు సత్సంగాన్ని. అదే సంతోషం. వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. పిల్లలే ఇప్పుడు తల్లిదండ్రికి భగవద్గీత నేర్పుతున్నారు, పోటీ పడి నేర్చుకుంటున్నారు. చాలా సంతోషం. సత్సంగాలు కూడా అంతే. వాళ్ళే ముందు భజనలు మొన్న వచ్చి పాడారు ఇంద్రేశం పిల్లలు, ఎంత చక్కగా పాడారు. చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఆ పిల్లల్లోనే రావాలి. ఏమి మార్కులు రావా? ఓ బ్రహ్మాండంగా వస్తాయి, వీళ్ళకన్నా బ్రహ్మాండంగా వస్తాయి. రోజు ఒక అరగంట, గంట సేపు మనం సత్సంగానికి, మంచి విషయానికి ఇవ్వలేమా? ఇవ్వలేకపోతే ఎందుకు? జన్మ వ్యర్థమైపోదా? అందువల్ల ఎప్పుడో నేను వయస్సు అయిన తర్వాత, యువకుడిని అయ్యాక అప్పుడు ప్రయత్నం చేస్తాను అని మాత్రం అనుకోవద్దు. యువాహం వార్ధకే ప్రాప్తే. ఇక యువకుడు అనుకుంటాడు, ఇప్పుడు ఈ యవ్వనంలో ఇవన్నీ ఎందుకు, మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి, వయస్సు అయ్యాక అప్పుడు చూసుకుందాంలే అని. అందుకనే ధర్మశాస్త్రం ఏం చెప్పింది అని అంటే, తెల్ల జుట్టు వచ్చాక యజ్ఞం చేయకూడదు అని చెప్పింది. నల్ల జుట్టు ఉన్నప్పుడే యజ్ఞం చేయమని చెప్పింది.
కృష్ణకేశ యజేత అంటే తెల్ల జుట్టు వచ్చాక చేద్దాం అంటే కుదరదు అప్పుడు. అందువల్ల నువ్వు యువకుడిగా ఉన్నప్పుడే సాధన చేయాలి, యువతిగా ఉన్నప్పుడే సాధన చేయాలి. దయాకుడు ఈయన మనకి. ఈయన అడుగుతున్నాడు, చిన్నప్పుడే కొంతమందికి ఈ కాలంలో తెల్ల జుట్టు వస్తుంది, వాళ్ళ గత ఏమిటి, డై వేసుకుని చేయండి. ఇంకేం చెప్పాలి? ఉందిగా అది అది శతకోటి అపాయాలకి అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి కదా. మరి ఏం చేస్తాం, అప్పుడు తప్పదు పరిస్థితి. సహజంగా అయ్యే వాళ్ళకి చెప్పింది, అందరికీ కాదు, సహజంగా అయ్యేవాళ్ళకి. అది విశేష సూత్రం, అది విశేష సూత్రం. అలా అటు యువాహం వార్ధకే ప్రాప్తే, వార్ధక్యం వచ్చాక వయస్సు అయ్యాక అప్పుడు చూసుకుందాం. కరిష్యామ్యాత్మనోహితం, అలా ఎవరైనా అనుకుంటారా? ఎంత తప్పు, ఎంత పొరపాటు. ఇక సరే వయస్సు అయిపోయింది, ముసలితనం వచ్చింది తీరా, అప్పుడు అయ్యో నేను ముసలివాడిని అయిపోయాను, ఇప్పుడు ఏం చేస్తాను, కూర్చోలేను లేవలేను, అంతంతసేపు కూర్చుని ఎక్కడా సత్సంగాలు అని అప్పుడు వయస్సు అయిన తర్వాత ఆ సమస్య వస్తుంది. ఇప్పుడు ఏదైనా చేద్దామంటే నా కంటికి ఏమీ కనిపించటం లేదు, ఏం చేసేది, నా బుద్ధి మందగించిపోయింది, ఓపికగా ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయాను, ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను.